ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం. బైఫర్కేషన్ లో వచ్చినట్టన్ని మన తిరుపతికి వస్తే అవన్నీ కాళహస్తి రావడం, ఈ నియోజకవర్గం రావడం, ఇక్కడ భూములు ఉండడం కూడా ఒక వరంగా మారింది. ఈరోజు నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇండస్ట్రీ తెస్తే, మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్లు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా దందాలే. ఆ విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక్క మాట హెచ్చరిస్తున్నా, ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత భవిష్యత్తులో తీసుకుంటాం. ఈరోజు ప్రభుత్వ పాలన ఎట్లుందంటే, తిరుపతిని కేంద్రంగా చేసుకుని కాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఈ 3 దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం హబ్ గా తయారు చేయాలని ముందుకు పోయాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కాలేజీలు పెట్టింది. అదే మరి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ మన స్కెట్ శ్రీ కాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం పెట్టాం. కనీసం మీరు ఒకసారి ఆలోచించండి. ఆ కాలేజీకి డబ్బులు వచ్చేది ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కడతారు. చాలకపోతే కొంత గ్రాంట్ మన బోర్డు ఇస్తుంది. ఏ దేవస్థానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని మానేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర చందనం పైన ఉక్కు పాదం మోపాం. ఈ రోజు నాకే అర్థం కావడంలా, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారు. అంటే ఈ రాష్ట్రాన్ని ఒక స్మగ్లర్స్ డెన్ గా తయారు చేయడానికి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అపవిత్రం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అందరూ కోరుతున్నా. 44 రోజులు మాత్రం ఉంది. మన బ్రాండ్ సెల్ క్యాన్ తేవడం, కియా మోటార్స్ తేవడం అయితే, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్, ఆంధ్ర గోల్డ్ మెడల్, అనేక బ్రాండ్లు. ఏదమ్మా స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్, ఎంత గొప్ప నాయకుడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నా నన్ను గురించి, నువ్వేం చేశావని. నేను అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడు, లేకుంటే నువ్వు పుట్టక మునిపే నేను సీఎం అయ్యా. మీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా. అప్పుడే నేను ఒక విజన్ ఇచ్చా హైదరాబాద్కి, తెలుగు జాతికి. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉందంటే అది నేను ఇచ్చిన విజనే, నేను చేసిన పనులే. అది మర్చిపోయి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. అందుకే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతూ నన్ను ఏం చేశావు, నా మార్కే లేదంటున్నాడు. నేను చెప్తున్నా, మన హయాంలో 200 రూపాయల కరెంటు బిల్లు ఇప్పుడు ఎంతైంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? ఇది జగన్ మార్కు.